ప్రపంచంలో కొంతమంది జీవితాలు కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు, అవి సమాజానికి, కుటుంబానికి వెలుగులు పంచే పయనం. ఆ కోవలో ఒక నిలువెత్తు రూపం శ్రీ మనోహర్ గారి జీవితం. వందలు, వేల మందికి వెలుగులు పంచిన ఆయనే శ్రీ దురిశెట్టి మనోహర్ గారు. ఆగస్టు 16న జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ శ్రీమతి లక్ష్మి పుణ్య దంపతులకు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు శ్రీ దురిశెట్టి మనోహర్. తల్లిదండ్రుల సంస్కారాలు, గురువుల ఆశీర్వాదాలు, పల్లె వాతావరణం ఆయన జీవితానికి పునాదులు వేశాయి. చిట్టాపూర్, ఐలాపూర్, మెట్పల్లి, కోరుట్ల ఒక విద్యార్థిగా ఆయన అడుగులు ఇలా ఎన్నో ప్రాంతాల్లో పడ్డాయి. చివరగా వనపర్తి పాలిటెక్నిక్ నుంచి LEE పట్టా పొంది తమ విద్యాభ్యాసానికి ముగింపు పలికారు. ఒక వ్యక్తి విజయానికి అతని కుటుంబం అందించే సహకారం చాలా ముఖ్యం. 1989 మే 19వ తేదీన జ్యోతిగారిని వివాహం చేసుకుని ఆప్యాయతతో కూడిన కుటుంబాన్ని నిర్మించుకున్నారు. తన భాగస్వామి జ్యోతి సంస్కారానికి, సంతోషానికి జీవనజ్యోతయ్యారు. భర్త కర్తవ్య మార్గంలో ముందుకు సాగుతూ ఉంటే జ్యోతిగారు ఇంటిని స్నేహంతో, ఆప్యాయతతో వెలిగించి ఉత్తమ గృహిణిగా నిలిచి తన స్థానం మహారాణి సింహాసనం అని నిరూపించుకున్నారు. వారి మొదటి కుమారుడు శ్రీ అనుదీప్ దురిశెట్టి యావత్ భారతదేశం గర్వించేలా సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్గా సేవలందిస్తున్నారు. ఇక రెండవ కుమారుడు అభినయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సాంకేతిక ప్రపంచంలో తమదైన ముద్రను వేస్తున్నారు. ఉద్యోగ ప్రస్థానం కేవలం ఒక వృత్తి కాదు, అది ఒక సేవాయాత్ర. 1991లో మల్లాపూర్లో ట్రైనీ లైన్మెన్గా మొదలైన ఈ ప్రయాణం సబ్ ఇంజనీర్, AAE మరియు చివరగా ADEగా 2021లో ఉన్నత స్థాయికి చేరుకుంది. 34 సంవత్సరాల 2 నెలల 27 రోజులు అలుపెరగని సేవలందించారు. ప్రజల ఇళ్లల్లో వెలుగులు, రైతుల పొలాల్లో విద్యుత్తు కాంతులు నింపారు. 20 సబ్స్టేషన్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 120 కిలోమీటర్ల 33 kV లైన్లు, అలాగే 3000 విద్యుత్ చోరీ కేసుల బుకింగు, ఇవన్నీ శ్రీ దురిశెట్టి మనోహర్ గారి నిబద్ధతకు నిదర్శనాలు. భారీ వరదలు, గాలివానల వల్ల దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించి సకాలంలో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడంలో ఆయన చూపిన అంకితభావం అభినందనీయం. అందరు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపించిన సంఘ నాయకుడు శ్రీ దురిశెట్టి మనోహర్. 22 సంవత్సరాలుగా తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘానికి నాయకత్వం వహించి 2021లో జగిత్యాలలో TPDEA భవనాన్ని నిర్మింపజేశారు. మనోహర్ గారు నాయకత్వం ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక త్యాగంగా, ఒక సేవగా భావించారు. వారి కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, గౌరవాలు లభించాయి. 2005లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్, 2008లో మెరిటోరియస్ సర్వీస్ సర్టిఫికెట్, 2015లో గోదావరి పుష్కరాల అభినందన అవార్డ్, 2018లో ప్రశంసాపత్రం. ఇప్పుడు విశ్రాంతి దశకు చేరుకున్న ఈ క్షణంలో ఆయన గుండెలో ఒకే ఆశయం, కుటుంబంతో ఆనందంగా గడపడం. ఇకపై ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన ముందు ఫైళ్ల గుట్టలు కాదు, మనవళ్ళు, మనవరాళ్ల నవ్వులుంటాయి. ఇకపై సాయంత్రపు వెలుగులో అసోసియేషన్ మీటింగులు కాదు, కుటుంబపు మధుర సంభాషణలుంటాయి. వారికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సంతోషం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. వారు చూపిన క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠ
వారిచ్చిన స్ఫూర్తి రాబోయే తరాల హృదయాల్లో చిరకాలం నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.